నమ్మించి ఒక్క ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చి అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. దాని ఫలితమే ఇవాళ ఈ విజయం. తెలుగుదేశం పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడింది, పోరాడింది, ఎంతోమంది కార్యకర్తలు పోగొట్టుకుంది. రోడ్డు మీద మెడ కోసి చంద్రయ్యని హత్య చేశారు. అచ్చెన్నాయుడు దగ్గర నుంచి అశోక్ బాబు వరకు ఎంతమంది నాయకుల్ని అర్ధరాత్రి తీసుకుని వెళ్ళిపోయారు, జైళ్లలో పెట్టారు. కక్ష సాధింపు రాజకీయాలు ప్రారంభించాడు. మేము చెప్తా ఉన్నాం, ఎన్నికలు ఎప్పుడు జరిగినా 145 పైనే, 145, 150 పైనే అని చెప్పి చెప్తా ఉంటే చాలామంది విశ్లేషకులు, పేరు మోసిన విశ్లేషకులు, పేరు మోసిన ప్రొఫెసర్లు పేటీఎంల కింద మారిపోయి మమ్మల్ని విమర్శించడం ప్రారంభించారు. మేము ప్రజా ఉద్యమాలు చేయట్లేదని చెప్పాడు ఒక విశ్లేషకుడు. ఇవాళ రైతాంగం, కార్మికులు, కర్షకులు, రైతాంగం, వ్యాపారస్తులు, చేతి వృత్తుల వాళ్ళు ఏకమయ్యారు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి మహిళల్ని ఓట్లు ఆకట్టుకొని అధికారంగా వచ్చిన తర్వాత సొంత బ్రాండ్లు అతనే లిక్కర్ తయారు చేసుకొని అమ్ముకుంటుంటే ప్రజలు సమయం కోసం చూశారు. సమయం వచ్చినప్పుడు ఓడిస్తామని చెప్పారు. అదే జరుగుతూ ఉంది. ప్రతిపక్ష నాయకుడి హోదా కూడా జగన్మోహన్ రెడ్డికి వస్తుందో లేదో గ్యారంటీ, అలా ఉంది పరిస్థితి. ఒక్క 15 చోట్ల తప్పితే ఎక్కడ కూడా 3వ రౌండ్లో లీడింగ్లో లేడు. దోపిడండి. ఎక్కిన దగ్గర నుంచి ఇసుకలో దోపిడీ, మైనింగ్లో దోపిడీ,